హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ బిల్టన్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మీరు సీటెట్ డిసెంబర్లో కండక్ట్ అయ్యే సీటెట్ సెంట్రల్కి సంబంధించిన టెట్ అండి. ఇది సీటెట్ డిసెంబర్ 2024లో ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసిందండి. వచ్చేసి కూడా దాదాపు వారం రోజుల కంటే ఎక్కువ అవుతుంది. సో మీరు ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ బిల్టన్ చూసుకున్నట్టే డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడెప్పుడు అంటే 17వ తారీఖుకి మొదలైందండి దాని ఆన్లైన్ గడువు. ఈరోజు 22వ తారీఖు అంటే దాదాపు 4-5 రోజులు మాత్రమే అవుతుంది. ఇప్పుడు 16వ తారీఖు లాస్ట్ డేట్ అండి. ఈ సీటెట్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16వ తారీఖు. అలాగే అక్టోబర్ నెల 16వ తారీఖు వరకు మనకు గడువు ఉందండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ 16th 11:55 PM వరకు, అంటే 16వ తారీఖు రోజు మనకు లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకోవాల్సిన వచ్చిందండి. అందరూ కూడా టెట్ బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఈ సీటెట్ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి అభ్యర్థులు కూడా, డిఎస్సి రాసిన వాళ్ళు కూడా రిజల్ట్స్ కోసం ఇక వెయిట్ చేయకండి. ఆ రిజల్ట్స్ ఎప్పుడైనా రానివ్వండి, మీరు సీటెట్ అయితే రాయండి. ఈ విధంగా మనకు ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు ఇక్కడ. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి, 1 December 2024 ఉంది. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందండి? 1 December 2024. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయబడిన నోటిఫికేషన్ నేను చూస్తున్నా. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అంటారు దీన్ని. సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఇది మళ్ళీ అదే ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 1 December రోజు ఎగ్జామ్ కండక్ట్ కాబోతున్నదండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకోండి, 1/12/2024 December 1వ తారీఖున మనకు సీటెట్ ఎగ్జామ్ ఉంది. సో మనకి పేపర్ కోడ్స్ చూసుకున్నట్టు పేపర్ 2, పేపర్ 1 రెండు. పేపర్ 2 వాళ్ళకి ప్రొద్దున మార్నింగ్ టైంలో 9:30 to 12, అలాగే పేపర్ 1 ఈవినింగ్. పేపర్ 1 అంటే మనకి 1st నుండి 5th క్లాస్ వరకు ఉన్న టీచర్స్ కోసము. పేపర్ 2 అంటే 6th నుండి 10th క్లాస్ వాళ్ళ టీచర్స్ కోసము. సో ఇక్కడ పేపర్ 2 వాళ్ళకి ప్రొద్దున ఉంది. కేవలం 2.5 గంటల సమయం మాత్రమే. సీటెట్ December 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసుకుని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1 December 2024 అని మళ్ళొకసారి ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడ సీటెట్ December 2024 గురించి ఇంపార్టెంట్ నోట్స్ చూసుకున్నట్టయితే, క్యాండిడేట్స్ కెన్ అప్లై ద సీటెట్ December 2024 ఆన్లైన్ త్రూ సీటెట్. సో మరి ఇక్కడ 17 నుండి 16 వరకు ఇది ఉంది అని చెప్పాడు. క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ సీటెట్ ఏమేమి కావాలట డాక్యుమెంట్స్ to go through the information bulletin carefully to satisfy eligibility and appear the examination. ఇక్కడ ఒక సైట్ ఇచ్చాడు అండి మనకు, http://seatet.nic.in అని. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కండక్ట్ చేసే టెట్ ఇది. సో అందులోకి మనం సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ మనకు మన కంప్లీట్ మైలింగ్ అడ్రస్ విత్ పోస్టల్ పిన్ కోడ్ అండ్ అది మన అడ్రస్ మనం కొట్టాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ పే చేయాలి. ఇఫ్ క్యాండిడేట్ సబ్మిట్స్ ఆన్లైన్ మోర్ దెన్ 1 అప్లికేషన్, ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ చేస్తే మాత్రం డిబార్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. మెథడ్ ఆఫ్ సబ్మిషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే, ఫస్ట్ సీటెట్ అనే అఫీషియల్ వెబ్సైట్కి seatet.nic.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి, అంటే వెళ్ళాలి. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు అప్లై ఆన్లైన్ అండ్ ఓపెన్ ద సేమ్. అప్లై ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని చెప్పేసి క్లిక్ చేయాలి. కింద మనకు స్క్రోల్ చేస్తే వస్తుందండి. ఆ తర్వాత అప్లోడ్ మనకి స్కానర్డ్ ఫోటోగ్రఫీస్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటున్నాడు. అలాగే ఎగ్జామినేషన్ ఫీ, దీనికి ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇచ్చాడండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏమని కావాలంటే, అథెంటికేషన్ ఫామ్ ఉండాలి, ఫిల్ డీటెయిల్స్ లైక్ స్టేట్ ఐడెంటిఫికేషన్ టైప్, అలాగే సెలెక్ట్ ఎనీ అప్లికేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఫిల్ కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటూ చూస్ అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేయాలి. పాస్వర్డ్ వస్తుంది, పాస్వర్డ్ కూడా చేసేసేయాలి. ఆన్లైన్ అప్లోడింగ్ ఫర్ స్కానర్డ్ ఇమేజెస్, ఏమేమి ఉంటారంటే మన ఫోటో అండ్ అలాగే మన సిగ్నేచర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. దాని సైజ్ వచ్చేసి బిట్వీన్ ఫోటో సైజ్ వచ్చేసి 10 నుండి 100 KB మధ్యలో ఉండాలి. అలాగే సైజ్ ఆఫ్ స్కానర్డ్ సిగ్నేచర్ అనేది 3 KB నుండి 30 KB మధ్యలోనే ఉండాలి. ఇది మనకు అప్లై చేసే విధానం. ఇక్కడ మన ఫీజు, మరి ఎంత ఫీజు ఉండాలి, ఎంత ఫీజు కట్టాల్సి వస్తుంది అని చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కేటగిరీ చూసుకున్నట్టయితే జనరల్, ఓబీసీ, అలా ఎన్సీఎల్ వాళ్ళకి పేపర్ 1 అండ్ పేపర్ 2కి 1000 రూపాయలు ఇచ్చాడు. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే 1200. 2 పేపర్స్ రాస్తున్న వాళ్ళు అయితే 1200 చేసుకోవాలి. ఒకటి పేపర్ అయినా 1000 రూపాయలు. అలానే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 మాత్రమే. ఒక పేపర్ రాస్తే 500, 2 పేపర్స్ రాస్తే 600 రూపీస్ గాను ఇక్కడ ఉంది. అలాగే జిఎస్టీ కూడా అప్లికేబుల్ అవుతుందట. అప్లికేబుల్ విల్ బి చార్జెడ్ ఫ్రమ్ ద, మీరు ఏ బ్యాంక్ నుండి వస్తే ఆ బ్యాంక్ రికరెడ్ జిఎస్టీ కూడా దానికి యాడ్ అవుతుంది. డౌన్లోడింగ్ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్, ఇది మనం అమౌంట్ కట్టేసిన తర్వాత మనకు మళ్ళీ డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోమంటుంది. మన సిగ్నేచర్ అలాగే ఫోటోగ్రఫీ ప్రాపర్గా ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ ఆన్లైన్లో వచ్చినప్పుడు ప్రాపర్గా ఫిల్అప్ చేసేసేయండి. ఫిల్అప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్గా దాని మేరకి మనం చూసుకున్నట్టయితే మనం సెట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ త్రూ సీటెట్ వెబ్సైట్, దాని ద్వారా చేసుకోవచ్చు అని. కరెక్షన్
కరెక్షన్ అప్డేట్ ఇన్ డీటెయిల్స్ ద క్యాండిడేట్స్ పర్టికులర్ కెనాట్ బి చేంజ్డ్. అవి మనం అప్లై చేసినప్పుడే ప్రాపర్గా అప్లై చేయండి, మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండడు. ఎడిట్ చేయడానికి మళ్ళీ ఇస్తారు వీళ్ళు. ఎడిట్ వన్స్ ద ఎగ్జామినేషన్ ఫీ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. హౌఎవర్ ద ఫెసిలిటీ ఆఫ్ కరెక్షన్ ఇన్ ద పర్టికులర్స్ మే బి మేడ్ అవైలబుల్ టు ద పోర్టల్. మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ఇస్తారు, కానీ ఎడిట్ ఆప్షన్ కోసం మనం వేచి చూడకుండా మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే ప్రాపర్గా అప్లై చేస్తే చాలా మంచిదని చెప్పేసి ఈ సీటెట్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఆధారం. ద బోర్డ్ విల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ నాన్ అక్వైరెన్స్ ఆఫ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ అడిషన్ డిలీషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్స్. దానికి ఎవరు బాధ్యులు కారంట. మనం ఏదైనా యాడ్ చేయడానికి డిలీట్ చేయడానికి ఫస్ట్ చూసుకోవాలి. నో చేంజ్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్లో లేదండి ఎటువంటిది కూడా, అంతా ఆన్లైన్ ద్వారానే మనం పేమెంట్ చేయాలి, ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ ద్వారానే మనకు ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి సీటెట్ ఎగ్జామ్ కోసం. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సీటెట్ ద డేట్స్ ఫర్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్. మరి అడ్మిట్ కార్డ్ ఏ డేట్ రోజు వస్తాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ద అడ్రస్ ప్లీజ్ విజిట్ సీటెట్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో ఆ టైంలో ఇస్తారట మనకు. వాళ్ళకి సీటెట్ దానికి సంబంధించిన మనకు కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు. అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ కానీ కూడా ఇచ్చారు. మనము ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ మనం అప్లై నో అని క్లిక్ చేసేసి అప్లై చేసుకుంటే అయిపోతుంది. సో ఇవన్నీ ఎవరికైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళు అడగడానికి కోసం అనేసి ఇవన్నీ పెట్టారు. ఇక్కడ చూసుకుని సీటెట్ డిస్క్రిప్షన్, బ్యాక్గ్రౌండ్ అండ్ నేషనల్ ఏమేమి ఉండాలి, అదే షార్ట్ టైటిల్స్, డెఫినేషన్, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, మోడ్, ఎలిజిబిలిటీ, స్ట్రక్చర్, ఇవన్నీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, సర్టిఫికేట్, మార్క్ స్టేట్మెంట్, ఇదంతా అందులో ఇచ్చాడు. మీరు ఒకసారి ఇది గమనించవచ్చు. బ్యాక్గ్రౌండ్ అండ్ రేషనల్ మీకు కాల్స్ వస్తే ఈ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా షెడ్యూల్ అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మార్నింగ్ ఈవినింగ్ ఏ విధంగా టైమింగ్స్లో 2.5 గంటలు మాత్రమే అండి, ఎవరికైనా 2.5 మాత్రమే అండి. ఇన్ కేస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ మోర్ ఇన్ ఎనీ సిటీ ద ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ 30th November. ఒకవేళ చాలా మంది ఐపీఎల్ ఒక సిటీలో అంటే 2 రోజులు కండక్ట్ చేసే అవకాశం ఉందంట అండి ఈ టెట్ ఎగ్జామ్, సీటెట్ ఎగ్జామ్. యాక్చువల్గా December 1st అని చెప్తున్నారు, కానీ ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేసుకుంటే మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇది ఆన్లైన్ మాత్రమే ఉంటుంది. అలాగే బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ప్లీజ్ ఎన్ష్యూర్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేసి, పేమెంట్ ఇన్ కేస్, ఆ తర్వాత ఎలిజిబిలిటీ. దీనికి ఎలిజిబిలిటీ అనేది ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అపియరింగ్ ఆఫ్ సీటెట్ ఆర్ యాజ్ నోటిఫైడ్ బై ఎన్సిటిఈ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజర్ టు విజిట్ ద వెబ్సైట్ ఎన్సిటిఈ యాజ్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్ స్టాఫ్ షెడ్యూల్ షుడ్ బి ఇన్ ద అకార్డెన్స్ విత్ ద ఫాలోయింగ్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ primary, teacher in the pre-primary, primary, upper primary, secondary, senior secondary and the intermediate schools or colleges regulations. Alage the candidate should satisfy his her eligibility before applying and shall be ade BEd chesi undali friends. Danto paatu ikkada has been allowed for the appearing of the general teacher eligibility test does not imply that the candidate's eligibility has been verified. It does not be okay. Ikkada details ichadu friends. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సీటెట్లో ఏమేమి ఉంటాయంటే పేపర్ 1లో విల్ బి ఫర్ ఎ పర్సన్ హూ ఇంటెంటెడ్ టు, అంటే 1 నుండి 5వ క్లాస్ తరగతి వాళ్ళకు చెప్పడానికి కావాల్సిన టీచర్ పేపర్ 1 రాయాలి. 6th నుండి 10th క్లాస్ వాళ్ళు చెప్పాల్సిన టీచర్లు పేపర్ 2ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళు కూడా మీ ఇష్టం. ఇక్కడ చూసుకున్నట్టయితే పేపర్ 1కి సిలబస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ప్రైమరీ స్టేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2.5 hours, 2.5 గంటలు మాత్రమే ఉంటుంది. అక్కడ మనకు ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్టయితే మనకు టోటల్ పేపర్ 1కి 150 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ 150 మార్క్స్ గాను ఇక్కడ చూడండి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ దాదాపు మనకి 5 సెక్టార్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అది కంపల్సరీ, దానిలో నుండి 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు ఉంటుంది. మ్యాథమెటిక్స్ కంపల్సరీ, దాంట్లో 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది కూడా కంపల్సరీ అన్నాడు, 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఉంటుందండి. మీరు ఏదైనా లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. మీరు 10th వరకు కానీ ఇంటర్వ్యూ కానీ ఏ లాంగ్వేజ్ మీకు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఉన్నా అది తీసుకోవచ్చు మీరు నచ్చిన లాంగ్వేజెస్. సో ఈ విధంగా 150 క్వశ్చన్లకు ప్రతి క్వశ్చన్కి గాను 1 మార్కు చొప్పున 150 క్వశ్చన్లకు 150 మార్కులు, 2.5 గంటల సమయము మనకి ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే 150 ప్రతి క్వశ్చన్కి 1 నిమిషం పాటు మనకు టైం దొరకబోతుంది. కావున ఇది ఒక మంచి అవకాశము. నేచర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే టెస్ట్ టర్మ్స్ ఇన్ ద చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఆ ఫోకస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సైకాలజీ అంతా చూసుకున్నట్టయితే టెస్ట్, లాంగ్వేజ్. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్
అప్ టు 2 లాంగ్వేజెస్ ఇన్ విచ్ యూ విష్ టు అపియర్ ఫర్ సీటెట్, రెండు అప్లై చేసుకోవాలి. దానికి లాంగ్వేజ్ కోడ్ ఇచ్చాడు. మీకు తెలుగు అయితే ఏ కోడ్ పెట్టాలి, హిందీ అయితే నెంబర్ 2 కోడ్, ఇంగ్లీష్ అయితే నెంబర్ 1 కోడ్. ఆ విధంగా మీకు సంబంధించిన లాంగ్వేజ్ కోడ్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాలి. తెలుగుకు కోడ్ నెంబర్ 18 అంట ఫ్రెండ్స్, తెలుగుకు కోడ్ నెంబర్ 18 పెట్టుకోవాలి మీరు. అండ్ తెలుగు హిందీ పెట్టుకుంటే 18 అలాగే 2 అని పెట్టుకోవాలి. సో ఆ విధంగా మీరు దీన్ని చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి 6th to 8th ఎలిమెంటరీ స్టేజ్ వాళ్ళకి 2.5 hours ఉంటుంది పేపర్ 2. 6th నుండి 8th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి వాళ్ళకు ఇది. వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. 150 MCQs, 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ కంపల్సరీ, దానికి ఒక 30 క్వశ్చన్లు. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్. అంటే ఇప్పుడు మీ బీఈడీలో మీకు మీ మెథడ్ అనేది మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ ఉంటే మీకు ఇది అప్లికేబుల్. అయితే ఇలా 60 మార్క్స్ వస్తాయట ఫ్రెండ్స్. 60 + 30 కేవలం 90 మార్క్స్ మాత్రమే. ఇట్లా కూడా తీసుకో. లేకపోతే సోషల్ వాళ్ళకి సోషల్ స్టడీస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక దగ్గరే 60 మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి, పెడగాగీకి అది, లాంగ్వేజ్ 1కి 30 మార్క్స్, లాంగ్వేజ్ 2కి 30 మార్క్స్. 30 30 60 60 60 ఈ విధంగా మీకు 60 60 120 + 30 190. ఇక్కడ చూసండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఈ విధంగా, లేదా సోషల్ స్టడీస్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా అని ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 30 60 60 2 సార్లు కాదు, వాళ్ళకు వేరు వీళ్ళకు వేరు అన్నాడు. టోటల్ అటెండ్ చేసి 150 మార్క్స్ మాత్రమే. 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్ ఉంటుంది మనకి. మీకు తెలిసిందే 2.5 గంటలు అంటే 150 మినిట్స్. కానీ ఇక్కడ కూడా మనకు లాంగ్వేజ్ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది, తెలుగు హిందీ. ఇక్కడ కూడా తెలుగుకు లాంగ్వేజ్ కోడ్ అనేది 18 మాత్రమే. లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్వల్. ఇక్కడ చాలా మంచిదండి. మీరు ఏ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటారో 2 లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది, హిందీ లేదా ఇంగ్లీష్, తెలుగు లేదా ఇంగ్లీష్. ఈ విధంగా మీకు 2 లాంగ్వేజెస్లలో మీకు వచ్చే అవకాశం ఉందండి. చాలా మంచిది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ అవార్డ్ ఆఫ్ సీటెడ్ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే యాజ్ పర్ ద NCERT number date to 11/20, a person who scores 60% or more in the TET exam will be considered as TET pass. 60% above మార్క్స్ వస్తే TET పాస్ అన్నట్టు అంటున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ షుడ్ సీటెట్ ఇక్కడ చూసుకున్నట్టు అదే ఇచ్చాడు అప్లికేబుల్. అండ్ మన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే ఫ్రెండ్స్, సీటెట్ క్వాలిఫై కావడానికి 60% above మార్క్స్ ఉండదు. ద పర్సన్ హూ స్కోర్ 60% or above or more in the TET exam will be considered as TET pass. School management, government, local bodies, government, aided, unaided, consider giving consideration to the person belonging to the SC, ST, OBC, differently abled persons, etc. in the accordance with their extent రిజర్వేషన్ పాలసీ. మరి ఈ వీళ్ళకి ఇప్పుడు SC, ST వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారంగా పాసింగ్ మార్క్స్ అనేది ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ అప్లికేబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా ఎలా అప్లికేబిలిటీ ఏ విధంగా ఉంటుంది. వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సీటెట్, the validity period of CTET qualifying certificate for the appointment will be for the lifetime. ఒక్కసారి సీటెట్లో క్వాలిఫై అయితే లైఫ్ టైం క్వాలిఫై అయినట్టే అండి. సేమ్ టెట్, మన రాష్ట్ర టెట్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా. అప్లికేబిలిటీ చూసుకున్నట్లయితే ద సీటెట్ షెల్ అప్లై టు స్కూల్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరెవరికి అప్లికేబుల్ ఈ సీటెట్ ద్వారా ఏమేమి జాబ్స్ వస్తాయి అంటే, ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి KVS, NVS, సెంట్రల్ టిబెటియన్ స్కూల్ ఎక్సెట్రా మనకు అలాగే స్కూల్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రీ ఆఫ్ UTs, అలాగే చంద్రఘాట్స్, దాద్రా నగర్స్ అండ్ హవెల్. అండ్ ఆల్సో సీటెట్ మే ఆల్సో అప్లై ఫర్ ద అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్కి కూడా సీటెట్, అంటే ప్రైవేట్ స్కూల్స్కి కోసం ఈ టెట్ చేసి ఉన్నాం, ఇది అప్లై అయిందని కూడా చూపించుకోవచ్చు. స్కూల్ ఓనర్డ్ అండ్ మేనేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్, ఆ లోకల్ బాడీస్, చాలా జాబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టీచర్కి సంబంధించిన జాబ్స్. వాల్యుబిలిటీ పీరియడ్ లైఫ్ టైం ఉన్నది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు వచ్చేసి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు నచ్చిన సెంటర్స్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే అండర్ నెంబర్ సర్కమ్స్టాన్సెస్, ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, అట్లా విధంగా మనం పెట్టుకోవాలి. ఈ అడ్మిట్ కార్డ్ అనేది మనకు 7:30 AM టు పేపర్ 1 వీళ్ళకు ఇక్కడ 1/12 తారీఖు ఎగ్జామ్ ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్మిట్ కార్డ్కి సంబంధించి డేట్స్ ఏమన్నా మనకు వస్తూనే ఉంటాయి, త్వరగా తెలుస్తూనే ఉంటాయి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కేటగిరీ జనరల్, ఎగ్జామినేషన్ ఫీ ఫర్ జనరల్, ఇది ఆల్రెడీ చెప్పాం, మనం ఆల్రెడీ చూసిందే. ఇది వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఇదంతా ఇక మనకు మీరంతా ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. అంతా మెయిన్ డీటెయిల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అక్టోబర్ 17 తారీఖు
16-17 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఈ సీటెట్కి అప్లై చేసుకోవడానికి. కావాల్సి త్వరగా అప్లై చేసేసుకోండి దీన్ని. సో జనరల్ వాళ్ళకి 1000 రూపీస్ ఫీజు ఉంది. పేపర్ 1 పేపర్ 2 అయితే 1200 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 500 రూపాయలు మాత్రం ఉంది. పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి రాస్తే మాత్రము 600 రూపాయలుగానే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టు స్ట్రక్చర్ అండ్ సిలబస్ ఇచ్చాడు అండి. పేపర్ 1 క్లాసెస్ 1 to 5 వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంది, అలాగే క్లాసెస్ 6 to 10 వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉన్నాయి, ఏమేమి కవర్ అవుతున్నాయి, ఇవన్నీ మీరు చూసేసుకొని ప్రాపర్గా మీరు ఇంకొక 1 మంత్ ప్రాపర్గా, ఇప్పుడు ఇంకా December 1st ఎగ్జామ్ అంటే దాదాపు 1 మంత్ కంటే ఎక్కువ ఉంది మనకు. 1 month 15 days ఆ విధంగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి. డిఎస్సి స్టేట్ టెట్ రాసిన వాళ్ళు కూడా అందరూ కూడా దీనికి అప్లై చేసి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకండి, ఎందుకంటే ఏదో ఒక అవకాశం దీనివల్ల మనకు జాబ్ రావచ్చు రాకపోవచ్చు, కానీ నాలెడ్జ్ మాత్రం పెరుగుతుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని మీరు చేయాలని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది సీటెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇంతకుముందు చెప్పాను కదా సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్. ఈ సైట్లోకి వచ్చిన తర్వాత చూడండి 20 September ఇవాళ డేట్ చూపిస్తుంది మీకు. 17th రోజు మొన్న 2-3 రోజులు మాత్రమే అవుతుంది ఇది అప్లికేషన్ మనకి వచ్చి మనకి నోటిఫికేషన్ వచ్చి. ఇప్పుడు మనకి దాదాపు 17వ తారీఖు వరకు మనకు టైం ఉందండి. ఇక్కడ కండక్ట్ ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. అప్లై ఫర్ సీటెట్ డిఎస్సి సీటెట్ December 2024కి సంబంధించింది. దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ December 2024 అని ఇచ్చింది. ఇక్కడ మనకు స్టెప్స్ ఏమేమి అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్, పే, ఇవన్నీ మనం చేసేసుకొని అప్లికేషన్ ఫామ్ సీటెట్ December 24 ఈ విధంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఓన్లీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ సైన్ ఇన్, అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇది మనకు అప్లికేషన్ ఇక్కడ ఫిల్ ఇన్ చేసుకున్న తర్వాత మనకు ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసుకొని మనం సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ అవన్నీ వస్తాయి. అక్కడ పేమెంట్ చేసేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్లోకి తీసుకువెళ్తుంది. ఈ విధంగా మనము సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ చేయొచ్చు. అలాగే ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సీటెట్ సెంట్రల్ బేస్డ్ తరఫు నుండి వస్తుంది. December 1st రోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి అప్లయింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ వరకే ఇచ్చాడు. దాదాపు 1 month కాదండి, దాదాపు చాలా టైం ఉంది. అక్టోబర్ 2 నెలల టైం ఉంది. జూలైలో కండక్ట్ చేశారు ఇంతకుముందు ఎగ్జామ్, కానీ ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత కండక్ట్ చేస్తున్నారు. కావున అందరు దీనికి సన్నద్ధులు కావాలండి. ఇప్పటివరకు ఈ వీడియో చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ సీటెట్కి అప్లై చేసుకోండి. డిఎస్సి అభ్యర్థులు కానీ, మొన్నటి వరకు టెట్ రాసిన అభ్యర్థులు కానీ, బీఈడీ కంప్లీట్ చేసిన, డిఈడీ కంప్లీట్ చేసిన ఫ్రెష్ అభ్యర్థులు కానీ అందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.